బోలెం పెట్టి 1.5 చెంచా నూనె వేసుకున్నాం. పోపు దినుసులు వేసుకున్నాను. ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసుకుందాం. ఉల్లిగడ్డలు ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుందాం. ఇప్పుడు కొంచెం మగ్గనిద్దాం. తర్వాత టమాటాలు వేసుకుందాం. ఒకసారి మొత్తం కలుపుకుందాం. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని ఇంకోసారి కలుపుకుందాం. కలుపుకున్నాక ఇప్పుడు కొద్దిగా మగ్గనిద్దాం. 1 చెంచా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. అడుగంటకుండా కలుపుకుందాం. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లికాడలు వేసుకుందాం. ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టుకుందాం. ఇప్పుడు 1 చెంచా పసుపు వేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టుకుందాం. ఇప్పుడు 2 చెంచాలు కారం వేసుకుందాం. చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుందాం. ఇంకొక 2 నిమిషాలు మగ్గనిద్దాం. అంతే, ఉల్లికాడల కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు కాంబినేషన్ చపాతీ చేసుకుందాం. ఇక్కడ నేను 1 చపాతీ మాత్రమే కాల్చేసి చూపిస్తున్నాను. చాలా చేశాను, మొత్తం చూపిస్తే టైం వేస్ట్ అవుతుందని ఒకటే చూపిస్తున్నాను. చపాతీలు చేయడం అయిపోయింది. ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తాను. ఉల్లికాడల కూర చపాతీ టేస్ట్ సూపర్గా కుదిరింది. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అందరికీ.